నమస్తే షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ వర్మ, ఈవో మురళి వీరభద్రరావు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యత సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగరి అధికారులకు ఆదేశం. విద్యుత్ మీటర్స్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు వెల్లడి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన. సంవత్సరం నమ్ముకుని సుమారు 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ను స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో తొలగింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను నమ్ముకుని సుమారు 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ను స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో తొలగింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. దాని వలన మీటర్ రీడర్లను ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. దీనిని గమనించి విద్యుత్ సంస్థలో వీరందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ నుంచి జి రామకృష్ణ, జగ్గంపేట డివిజన్ నుంచి పి నానాజీ, పిఠాపురం సబ్ డివిజన్ నుంచి జి మాధవ్, కాకినాడ డివిజన్ నుంచి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వీరబాబు అండి. నేను కాకినాడ D4 సెక్షన్లో విద్యుత్ మీటర్గా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600 మంది ఇంటికి వెళ్ళి విద్యుత్ మీటర్గా బిల్లు ఇస్తూ మా కుటుంబాన్ని పోషణ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏమైందంటే అండి, స్మార్ట్ మీటర్ అని కొత్త విధానం తీసుకొచ్చి టెక్నాలజీని తీసుకొచ్చి రీఛార్జ్ టైపు మీటర్ తీసుకొచ్చి మాకు ఉపాధికి గండం పడే పరిస్థితి ఏర్పడిందండి. ఈ విషయమే లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి, రెప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ ఏమంటారంటే మా గురించి ఏపీ ట్రాన్స్కో హెచ్ఆర్ మీటింగ్లో పాయింట్ పెట్టి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ యొక్క హామీ హెచ్ఆర్ మీటింగ్లో మా గురించి ఏం మాట్లాడలేదండి. ఓ పక్కనేమో ఈ యొక్క స్మార్ట్ మీటర్లు షాపులకి కమర్షియల్ ఆర్ట్లకి అన్నింటికి వేసేస్తున్నారు. పక్కన గృహాలు కూడా వేస్తే ఇంకా మాకు ఉపాధి పోతుందండి. దాని గురించి మేము ఏం చెప్తామంటే అండి, మాకు విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగ్గినట్లుగా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని ప్రభుత్వం కోరుతామండి. కలెక్టర్ గారికి గత వినతిపత్రం ఇచ్చేస్తారండి. అయితే మీరు ఒకటే మా గురించి ఆలోచించాల్సింది, ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందండి. అందువల్ల దయించి మాకు విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు సార్. నమస్కారం. సోమవారం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తులసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇవాళ 27వ తేదీన చిన్న జాగారం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్చి 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతర ఉత్సవాలను 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగం దేవి, చింతలపూడి రవి, గదుల సాయి, రెడ్నం సత్యబాబు, కుర్రాల శ్రేణు, సిరియాల కొండ, అమ్మలగంటి బలరాము, నాగేశ్వరరావు, బండి బుబ్జీ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మళ్ళీ పెట్టుకున్నాం. మీ దగ్గర పాత్రలు ఉన్నావా? మా తండ్రి గారు దయచేసి మళ్ళీ పెట్టుకున్నాం. మీ దగ్గర పాత్రలు ఉన్నావా? మన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది.
ఈ రోజున కుంకుమ పూజలు అతి గొప్పగా అమ్మవారు చేయించుకుంటుంది కాబట్టి పారాయణం చేసి ఆడవారు అందరూ కూడా అన్నీ చీర జాకెట్టు అన్నీ సమకూర్చి ఫ్రీగా భోజనాలు చేసి వెళ్ళమని సవ్యంగా సక్రమంగా చేస్తున్నాం. ఇదంతా ఎమ్మెల్యే గారి పరిపాలనలో నూతనంగా ముందు చేసాం. ముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన పెద్ద మార్కెట్లో వెలిసినటువంటి నూకాల అమ్మవారి గుడిలో మార్చి 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఆ సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ అలాగే మన ఎండోమెంట్స్ వారి సారథ్యంలో 2వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు సుదీర్ఘంగా 250 మంది లలిత సహస్ర పారాయణం చదవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు సోమవారం రోజు నాడు ఇక్కడ కుంకుమ పూజ అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చీరలు పంపిణీ జరగడం జరిగింది. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని అలాగే అమ్మవారి ఆశీస్సులు కాకినాడ ప్రజలపైన మా అందరిపైన ఉండి అమ్మవారి చల్లని చూపు కాకినాడ ప్రజలపై అందించి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి అలాగే ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదములు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పేడి ఎన్వివి సత్యనారాయణ, ఎస్కేఈజెడ్ ఎన్డీసీ కేవి రామలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పెన్షన్లు, బియ్యం కార్డులు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు కాలువల్లో పూడుకుతీత తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్స్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 482 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన విడతలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ టేబుల్ సిబ్బందికి మినిమం స్కేల్ క్యాడర్ ఉద్యోగ భద్రత తక్షణమే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం పనుల పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ టేబుల్ సిబ్బందికి మినిమం స్కేల్ క్యాడర్ ఉద్యోగ భద్రత తక్షణమే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం పనుల పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. టీమ్ లీడర్స్ కు సమాన అర్హత కలిగిన వారికి కేడర్ జిల్లా మేనేజర్లకు డివైఈఓ క్యాడర్ ను అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షలు, ఎస్ గ్రేషియా రిటైర్డ్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి అంతర్గత ప్రమోషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి కాజా మొహిద్దీన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేమాని కృష్ణ, కోశాధికారి ఎం కిషోర్ బాబు, కార్యదర్శి అనిల్ కుమార్, వీరబాబు, దుర్గా ప్రసాద్, కె శివ, సుబ్రహ్మణ్యం, తులసి దేవి, డి శివ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ హౌసింగ్ ఎంప్లాయీస్ స్టేట్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు 2వ శాంతియుత ధర్నా జిల్లా సమన్వయకర్ ఆఫీస్ ముందు దశల రోజు మేము ధర్నా చేసి మొదటిగా 17న ఇదే జిల్లా సమన్వయకర్తగా రాముందు మేము ధర్నా చేసాము. అయితే ఈ ధర్నాకి సంబంధించి మా డిమాండ్ ఏంటంటే 2007 నుంచి మాకు లేదు,
అలాగే సమాన పనికి సమాన వేతనం అనే ఒక స్కేల్ లేదు. ఉద్యోగులు యాక్సిడెంటల్ గా చనిపోయి అనారోగ్య సమస్యలకు వచ్చిన వారికి ఎటువంటి అలా చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా 15 లక్షలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నాయకుల్ని అలాగే మేము వారం చేసిన శాంతియుత ధర్నా ఏముందో దానికి సంబంధించి మాకు ఇప్పటి వరకు గవర్నమెంట్ నాయకుల నుంచి అధికారుల నుంచి కానీ మాకు ఏ విధంగా హామీతో పిలుపు 6 మాసాల పరిస్థితిగా మాకు ఒక పిలుపు రాలేదు. దానికి సంబంధించి మాస్టర్ యూనియన్ మేరకు ఈ శాంతి నిరసన 2వ దశ ఈ రోజు పిల్లలకు రాష్ట్ర అన్ని వారు ఎలా సంబంధించిన వాళ్ళు సమన్వయ గారి మేము శాంతి 2వ నిరసన ప్రకటిస్తున్నామండి. మేము ఈ 17 సంవత్సరాలుగా కూడా ఏ డిపార్ట్మెంట్లోని సాధించలేని జాతీయ అంతర్జాతీయ 20 మేము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 6 వీటికి అవార్డులు నుంచి పెట్టామండి. మేము ఎంత బాధ్యతగా ఈ విధులు నిర్వర్తిస్తున్నామనే నాయకులు గమనించు మాకు సమానులు అడగండి. న్యాయబద్ధం కోము మేము ఏది అన్ని అడగు 17 సంవత్సరాలుగా మాకు ఏదైతే ఉద్యోగ భద్రత కావాలని కోరామో కానీ నాయకులందరూ అది 17 సంవత్సరాలు మా విన్నవించునే ఉన్నాం. దశ నాయకులైన సమస్యలను అర్థం చేసుకుని మమ్మల్ని మంచి మా ఉద్యోగ భద్రత కల్పించి సమాన వేతనం ఏదైతే ఉందో స్కేల్ అలాగే అన్ని కారణంగా ప్రమాద గురైన వారిని న్యాయం ఇవ్వాల్సిన కోరికల్ని కోరుకోండి. న్యాయం అడుగుతున్నాం. మా న్యాయం కోరికలకు మీరు సమాధానం ఇస్తారు, మాకు న్యాయం చేస్తారని నేను స్టేట్ యూనియన్ తరఫు అలాగే రాష్ట్ర మిత్రాస్ అందరూ కూడా ఈ మీనాక్షిగా నేను కోరానండి. నా పేరు స్టేట్ ప్రెసిడెంట్. అంశాలు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ వర్మ, ఈవో మురళి వీరభద్రరావు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యత సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగరి అధికారులకు ఆదేశం. విద్యుత్ మీటర్స్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు వెల్లడి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.